హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బొంబాయి కరాచీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ కరాచీ హల్వా ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికి ఏమేం కావాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు పంచదార, కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడరు, 1 లెమన్. సో దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు కార్న్ఫ్లోర్ పౌడర్ని వేసుకొని దాంట్లో 2 కప్పుల నీళ్లు పోసుకొని కలిపి పక్కన పెట్టుకుందాం. ఉండలు లేకుండా దాన్ని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు పంచదార వేసుకొని కొన్ని పావు కప్పు నీళ్లు పోసుకొని దాన్ని బాగా కరిగించుకోవాలి. దీనికి పాకం ఏమి రానవసరం లేదండి, జస్ట్ పంచదార అంతా కరిగి ఇట్లా ఉడుకుతుంటే చాలు. ఇలా అవుతున్నప్పుడు దీంట్లో ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ పౌడర్ని, దాన్ని ఒకసారి కలుపుకొని దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే ఇదిగోండి ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమం అంతా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా ఒక 20 మినిట్స్ సేపు మనం కలుపుతూనే ఉండాలి. దాంట్లోనే ఉంటుంది దీని టేస్ట్ అంతా. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని 1 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోండి. కొంచెం నెయ్యి వేసుకొని మొత్తాన్ని దగ్గరికి వచ్చేటట్టుగా కలుపుకోండి. ఇదిగో ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను, ఎల్లో ఫుడ్ కలర్. మీకు కావాలంటే ఆరెంజ్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, ఎనీ ఫుడ్ కలర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అర స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తాన్ని కలిసేటట్టుగా మంచిగా కలుపుకోండి. ఇదిగోండి ఈ విధంగా దీన్ని కలుపుతూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ సేపు కలుపుతూనే ఉండాలి, అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు మనకి హల్వా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఒక బాక్స్ తీసుకొని దాంట్లో నెయ్యి అప్లై చేసుకొని ఈ హల్వా మిశ్రమాన్ని అంతా దాంట్లోకి వేసేసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మీద నుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ చల్లుకుందాము. ఇదిగోండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మీద నుంచి ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ సేపు వదిలేయాలి. అది పూర్తిగా చల్లారాలి. అప్పుడు మనం తీసుకొని పీసెస్ కట్ చేసుకుందాము. ఇదిగోండి చల్లారింది. ఇదిగోండి ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఈ విధంగా చేస్తే హల్వా అనేది పూర్తిగా బాక్స్కి అంటుకోకుండా వచ్చేస్తుంది. మనం బాక్స్కి నెయ్యి రాసుకున్నాం కదా, అందుకని అసలు దానికి అంటుకోకుండా నీట్గా వచ్చేసింది పూర్తిగా. ఇదిగోండి ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవటమే. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో, ఎంతో సింపుల్గా చేసేసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, మళ్ళీ సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.